లేడీస్ వచ్చేసి టీ కాఫీ ఎక్కువ తాగుతూ ఉంటారు వాళ్ళు కానీ, లేదు ఈ జెంట్స్ వచ్చేసి స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఎక్కువ తాగుతూ ఉంటారు కొంచెంమంది. అయితే ప్రెగ్నెన్సీ టైంలో వీళ్ళిద్దరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మేడం? స్మోకింగ్ అయితే డెఫినెట్లీ దే హ్యావ్ టు క్విట్. ఆల్కహాల్ అనేది మన కాఫీ విషయానికి వచ్చినట్టయితే హై ఇంటేక్ ఆఫ్ కాఫీ ఇస్. సో మేడం, మీరు చాలామంది కపుల్స్ని చూసుంటారు, చాలామంది కపుల్స్కి ట్రీట్మెంట్ చేశారు. అయితే మీకు కాంప్లికేటెడ్గా ఏ కేసు అనిపించింది? సో ఒకరోజు ఓపీలో ఉన్నప్పుడు ఒక కపుల్, ఇవాళ రేపు మీరు అందరూ వింటూనే ఉంటున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. Yes. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలాగైతే అన్ని బ్రాంచెస్లోకి పాకుతుందో అలాగే ఫర్టిలిటీలో కూడా. మ్యారేజ్ అయ్యి ఆల్రెడీ 4-5 years అయిపోయింది. బట్ ఆ ఫైల్ అంతా చూస్తే మనకు ఆడవాళ్ళకి చేసిన బ్లడ్ టెస్ట్, ఆడవాళ్ళకి చేసిన స్కానింగ్స్ ఇవన్నీ ఉంటాయి తప్ప ఎక్కడ ఒక సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్ కూడా కొన్ని ఫైల్స్లో మనకు. హాయ్, హలో, వెల్కమ్ టు QTV. నేను మీ సుగుణ. మనందరి జీవితాల్లో సంతోషం అంటే కుటుంబం, కుటుంబం అంటే ఆనందం, ఆనందం అంటే పిల్లలు. అలాంటి అద్భుతమైన ఆనందాన్ని ప్రతి కుటుంబంలో అందిస్తూ ఎంతోమంది దంపతుల జీవితాల్లో సంతోషాన్ని వెలిగిస్తున్న మన ప్రముఖ గైనకాలజిస్ట్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ తేజస్విని గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్. హలో, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. ఈ యొక్క మీ చేస్తున్నది చాలామంది కుటుంబాల్లో అండ్ అలాగే చాలామంది దంపతుల కోరికనైతే నెరవేరుస్తున్నారు మీ ట్రీట్మెంట్ ద్వారా. చాలామంది చాలా హ్యాపీ అయితే ఫీల్ అవుతున్నారు. ఎంతోమంది పేరెంట్స్ కాలేకపోతున్నామని చాలా స్ట్రగుల్. ఇదివరకు ఇలాంటి ట్రీట్మెంట్స్ ఏవి లేవు. మా చిన్నతనంలో చూసుకున్నట్టయితే ఇలాంటి ట్రీట్మెంట్స్ మేము ఎక్కడ చూడలేదు. పిల్లలు పుట్టలేదని చెప్పేసి చానాళ్ళు వాళ్ళల్లో వాళ్ళే బాధపడి, ఇంక్లూడింగ్ ఈ రోజు వరకు కూడా నేను చాలా మా ఊరు సైడ్ అయితే చాలామంది పిల్లలు పుట్టకుండా ఇంకా ఇప్పటికీ బాధపడుతున్న వాళ్ళని చాలామంది చూస్తున్నా. బట్ వాళ్ళందరి బాధని తొలగించి మంచిగా వాళ్ళు కూడా పేరెంట్స్ అవ్వచ్చు అని చెప్పి మీ యొక్క ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకంటే ఒక ధైర్యాన్ని ఇస్తున్నారు. అండ్ అలాగే మేడం, ఒక కపుల్ ప్రెగ్నెన్సీ అవ్వడానికి వాళ్ళ పేరెంట్స్గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకోవడానికి మినిమం ఎంత టైం పడుతుంది అంటారు మేడం? సో ఎప్పుడైతే ఒక కపుల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో సో వాళ్ళకి ఒక బేసిక్ ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ అనేది చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో ఈ బేసిక్ ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్లో భాగంగా ఆడవాళ్ళలో ఒక అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ అంటే స్కానింగ్ అనేది చేసుకోవడం ఇంపార్టెంట్. ఈ స్కానింగ్లో మనకు గర్భసంచి గురించి అండ్ అండాశయాల గురించి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అనమాట. ఉదాహరణకు మనం చూసినట్టయితే ఇవాళ రేపట్లో చాలా మందిలో మీరు వింటూనే ఉంటారు ఫైబ్రాయిడ్ సమస్య అని కావచ్చు, లేకపోతే పాలిప్ అని కావచ్చు, లేదు అంటే గర్భసంటి పొర పల్చగా ఉండడము, ఇలాంటి సమస్యలు వింటూనే ఉంటాం అనమాట. సో ఒక సింపుల్ అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ ద్వారా మనము ఇలాంటి ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. అండ్ దీంతో పాటు ఆడవాళ్ళ విషయానికి వచ్చినట్టయితే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు మనకు న్యాచురల్గా ట్రై చేశారు, ఒక 1 year దాటింది, ఇంకా అందట్లేదు ప్రెగ్నెన్సీ అన్నప్పుడు అలాంటి వాళ్ళకి డిపెండింగ్ ఆన్ అదర్ ఫ్యాక్టర్స్ ట్యూబ్స్ కూడా అంటే లైక్ ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి కూడా ఓపెన్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవడానికి సింపుల్ ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ అనేటివి ఉంటాయి అన్నమాట. అలా కాకుండా మగవాళ్ళ విషయానికి వచ్చినట్టయితే ఒక బేసిక్ సెమెన్ అనాలిసిస్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ఈ బేసిక్ టెస్ట్ ద్వారా ఆ కపుల్లో మనకు ఏదన్నా ఫ్యాక్టర్ ఐడెంటిఫై అయిందా అనేది చూసుకొని దాన్ని బట్టి వాళ్ళకు ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే మేడం, ఇప్పుడు మీరు ఫెలోఫిన్ ట్యూబ్స్ చెప్పారు కదా, వాటికి వేరే ఎలా గుర్తించితే లక్షణాలు ఎలా కనిపిస్తాయి? ఇప్పుడు మనలో ఒక ఎలా లక్షణం ఉంది మేము కొంచెంమంది ఏంటంటే వాటి గురించి తెలియదు, అంత అవగాహన ఉండదు వాళ్ళకి. అయితే వాళ్ళు ఎలా గుర్తిస్తానికి ఉంటుంది అంటారు? సో యూజువల్గా మనకు ఆడవాళ్ళలో ఎలాంటి కండిషన్స్లో మనము ట్యూబ్స్లో రీజన్ ఉండొచ్చు అని సస్పెక్ట్ చేయడం జరుగుతుంది అంటే, ఈ మ్యారేజ్ అయిన 1 year తర్వాత కూడా న్యాచురల్గా ట్రై చేశాక ప్రెగ్నెన్సీ అందట్లేదు అన్నప్పుడు ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ అంటే ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి సింపుల్ టెస్ట్ అనేటివి ఉంటాయి అన్నమాట. సో ఈ టెస్ట్లో మనము మెయిన్గా గమనించినట్టయితే హిస్ట్రోసాల్పింగోగ్రఫీ అని ఒక డై టెస్ట్ అనేది ఉంటుంది, లేదు అంటే సలైన్ సోనోసాల్పింగోగ్రఫీ అనే సలైన్ ద్వారా చేసే అల్ట్రాసౌండ్ పద్ధతి ఉంటుంది. అండ్ థర్డ్ మెథడ్ వచ్చేసి లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా కూడా మనము ఇది ఓపెన్ ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ కొందరు ఆడవాళ్ళలో మనం గమనించినట్టయితే వైట్ డిశ్చార్జ్ అనేది అబ్నార్మల్గా అవ్వడము, ఎక్సెసివ్గా అవ్వడము, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఒక డాక్టర్ని, గైనకాలజిస్ట్ని పర్టికులర్గా కన్సల్ట్ అయ్యి అలాంటివి అర్లీగా ట్రీట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇవి రిపీటెడ్గా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్
అనేవి అక్కర్ అవ్వడం ద్వారా మనకు ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అవ్వడానికి, వాటి పనితీరు ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఎప్పుడైతే మనకు ఈ ఆడవాళ్ళలో అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ కానీ, ఎక్సెసివ్ వైట్ డిశ్చార్జ్ కానీ, లేకపోతే అబ్నార్మల్ స్మెల్ ఇలా ఉంటున్నప్పుడు కూడా, అండ్ సివియర్ లోవర్ అబ్డామినల్ పెయిన్ ఇలాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నా కూడా ఒక గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి దానికి తగిన ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం ద్వారా ఇలాంటివి మనం కొంతవరకు తగ్గించడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు అంటే చాలామంది గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎక్కువగా హోమ్ రెమెడీస్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు మ్యామ్? సో ఎప్పుడైతే ఇందాక నేను చెప్పినట్టు ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయో ఒక గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వడం ద్వారా మనకు వాళ్ళు ఆ కండిషన్ని బట్టి ఒక ప్రాపర్ యాంటీబయాటిక్ కోర్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు. ఆ కోర్స్ని కూడా మనం కరెక్ట్గా వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకు కొన్ని కేసెస్లో మనకు 1 వీక్ కోర్స్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. కొన్ని కండిషన్స్లో 2 వీక్స్ వరకు యాంటీబయాటిక్ కోర్స్ పెట్టాల్సిన అవసరం రావచ్చు. బట్ ఏదైతే సజెస్ట్ చేశారో ఆ ట్రీట్మెంట్ మనం 3 రోజులు వాడేసి ఆపడము, 5 రోజులు వాడేసి ఆపడము ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, ఆ ఇన్ఫెక్షన్ అనేది కంప్లీట్గా క్లియర్ అవ్వదు. సో ఆ ట్యూబ్స్లో మళ్ళీ రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ రావడం, ఆ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఆ ట్యూబ్స్ అనేది డ్యామేజ్ అవ్వడము, సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో హోమ్ రెమెడీస్ కాకుండా ఒక ప్రాపర్ గైనకాలజిస్ట్ని మనకు సిమ్టమ్ ఉన్నప్పుడు కన్సల్ట్ అవుతే వాళ్ళకు తగిన ట్రీట్మెంట్ ఇచ్చి దాన్ని కంప్లీట్గా క్లియర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ మేడం, ఈ ఫెలోపియన్ ట్యూబ్ గురించి చెప్పారు, ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పేసి. అండ్ అలాగే మీరు ఇంకా కొన్ని కారణాలు చెప్పారు, వాటి గురించి కూడా ఇంకొంచెం డీటెయిల్డ్గా చెప్పండి. ఈ మధ్యకాలంలో మనము పీసీఓఎస్ అని చాలా వింటున్నాం. సో ఆ పదం వినంగానే కూడా చాలా మందిలో ఒక భయంలాగా అనేది కూడా సెన్స్ చేయడం జరుగుతుంది. సో ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో కూడా మనకు ఇన్ఫర్టిలిటీ ఉండడానికి రీజన్ ఉంటుంది అనమాట. సో వీళ్ళలో ఏంటి అంటే యానోవులేషన్, మెయిన్గా మనకు ఫాలికల్ అనేది కరెక్ట్గా పెరగకపోవడము, ఆ ఫాలికల్ రప్చర్ అయ్యి ఎగ్ రిలీజ్ అవ్వకపోవడము, ఇందులో ఇబ్బంది ఉండడం అనేది జరుగుతుంది అనమాట. సో మనకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అందాలన్నా ఈ ఫాలికల్ అనేది పెరిగి దాని నుంచి ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే ఇది న్యాచురల్ ప్రాసెస్లో మనకు అక్కర్ అవుతో మనకు ప్రెగ్నెన్సీ అందడంలో డిఫికల్టీ ఉంటుంది. దీంతో పాటు మనము గమనించినట్టయితే కొంతమందిలో ఎండోమెట్రియోసిస్ సమస్య వల్ల కూడా మనకు పిల్లలు పుట్టడంలో డిఫికల్టీ అనేది ఫేస్ చేయడం గమనిస్తూ ఉన్నాం అన్నమాట. ఇవన్నీ కాకుండా కొంతమందిలో గర్భసంచిలో కూడా మనకు రీజన్ ఉండొచ్చు. సో గర్భసంచిలో కొంతమందికి ఫైబ్రాయిడ్ వల్ల కావచ్చు, లేదు అంటే పాలిప్ వల్ల కావచ్చు, ఆర్ కొంతమందికి గర్భసంచి పొర ఎప్పుడైతే పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోతుందో, సో ఇలాంటి వాళ్ళలో కూడా మనకు ప్రెగ్నెన్సీ అందడంలో డిఫికల్టీ ఉంటుంది అనమాట. సో మనము వేగ్గా ఇంపార్టెంట్ కాజెస్ని నెంబర్ చేసినట్టయితే, నెంబర్ 1 పీసీఓఎస్ సమస్య వల్ల మనకు పిల్లలు అందడంలో డిఫికల్టీ ఉంటుంది. ఎండోమెట్రియోసిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. కొంతమందిలో గర్భసంచిలో ప్రాబ్లం ఉండడం వల్ల కూడా మనకు ప్రెగ్నెన్సీ అందడంలో డిఫికల్టీ ఉంటుంది. అండ్ ఓవరీస్, అండాశయాల్లో మనకు ఎప్పుడైతే సిస్ట్స్ ఉంటాయో, లేదు అంటే ఎగ్ నెంబర్స్ మరీ తక్కువగా ఉంటాయో, ఇలాంటి వాళ్ళలో కూడా మనకు ప్రెగ్నెన్సీ అందడంలో డిఫికల్టీ ఉండొచ్చు. అండ్ 5th రీజన్, వెరీ రేర్గా కొన్నిసార్లు సర్వైకల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటారనమాట. సో వీళ్ళలో గర్భసంచి ముఖద్వారంలో మనకి ఏదైనా ఆ దారి మరీ మూసుకుపోయినట్టు ఉన్నా, సో అక్కడ ఏదైనా లీజన్స్ ఉన్నా కూడా మనకు ప్రెగ్నెన్సీ అందడంలో డిఫికల్టీ ఉండొచ్చు అనమాట. ఇవన్నీ కాకుండా ఇందాక నేను చెప్పినట్టు ట్యూబల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ, అంటే ట్యూబ్స్లో ప్రాబ్లం ఉన్నప్పుడు. ఓకే మేడం, ఇప్పుడు మీరు చెప్పినవి కూడా లేడీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. అండ్ బాయ్స్ విషయానికి కూడా సేమ్ అవే ప్రాబ్లమ్స్, కొంచెం సిమిలర్గా ప్రాబ్లమ్స్ ఉంటాయా? అంటే ఒకళ్ళకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని ఉండదు కదా మేడం, ఇద్దరికీ ఉంటుంది కదా. అప్పుడు ఇద్దరు చెకప్ చేయించుకోవాలి. బట్ ఏంటంటే కొంచెం మంది లేడీస్ చెకప్ చేయించుకుంటారు కానీ బాయ్స్ అనేది చెకప్ చేయించుకోరు వాళ్ళు. అయితే వాళ్ళల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయంటారు? సో మనము ఇవాళ రేపు చూస్తూనే ఉంటాం, కొంతమంది కపుల్స్ వాళ్ళ పాత ఫైల్స్ పట్టుకొని వస్తారు. సో మ్యారేజ్ అయ్యి ఆల్రెడీ 4-5 years అయిపోయింది. బట్ ఆ ఫైల్ అంతా చూస్తే మనకు ఆడవాళ్ళకి చేసిన బ్లడ్ టెస్ట్, ఆడవాళ్ళకి చేసిన స్కానింగ్స్ ఇవన్నీ ఉంటాయి తప్ప ఎక్కడ ఒక సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్ కూడా కొన్ని ఫైల్స్లో మనకు కనపడదు. సో ఆ అవగాహన అనేది పబ్లిక్లో రావాలి. ఓకే, సో మనం యాజ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ యాజ్ గైనకాలజిస్ట్ మనము చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము అమాంగ్ ద పబ్లిక్. సో ఇన్ఫర్టిలిటీ అనేది మనకు ఆడవాళ్ళలో 50% to 60% రీజన్ అయితే మగవాళ్ళలో 40 to 50% రీజన్ ఉండడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనకు క్లాప్ ఎలా ఫామ్ అవుతుంది, 2 చేతులు కలిసినప్పుడే. సో ప్రెగ్నెన్సీ అనేది రావడానికి కూడా మేల్ పార్ట్నర్ ఎంత ఇంపార్టెంటో ఫీమేల్ పార్ట్నర్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు యాజ్ అ కపుల్ వి షుడ్ వాక్ ఇన్, అండ్ ఆ ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో కూడా
ఇద్దరిని సైమల్టేనియస్గా ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే ఆడవాళ్ళకు మనం ప్రెగ్నెన్సీ రిలేటెడ్ టెస్ట్లు కండక్ట్ చేయడం స్టార్ట్ చేస్తామో మగవాళ్ళకు కూడా అదే టైంకి స్టార్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మగవాళ్ళకి కూడా సేమ్ టైంకి స్టార్ట్ చేస్తే ఎవాల్యుయేషన్ మంచిది. స్టార్ట్ చేయాలి. అండ్ మేడం, మగవాళ్ళకైతే ఎలాంటి చెకప్స్ చేస్తూ ఉంటారు? సో మగవాళ్ళలో ఎవరైతే కపుల్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు మనకు వచ్చినప్పుడు బేసిక్ సెమెన్ అనాలిసిస్ టెస్ట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఈ సెమెన్ అనాలిసిస్ టెస్ట్లో మనకు 7 పారామీటర్స్ ఎలా ఉన్నాయి అంటే స్పర్మ్ కాన్సన్ట్రేషన్, స్పర్మ్ మొటిలిటీ, స్పర్మ్ మార్ఫాలజీ అనేవి మెయిన్ పారామీటర్స్గా మనము చూడడం అనేది జరుగుతుందన్నమాట. దీంతో పాటు అదర్ పారామీటర్స్ని కూడా అసెస్ చేయడం అనేది జరుగుతుంది. మ్యామ్, ఇప్పుడు మీరు ప్రాబ్లమ్స్ చెప్పారు. అయితే ఈ ప్రాబ్లమ్స్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటే బెస్ట్ అంటారు మీరు? సో ఎప్పుడైతే ఒక కపుల్ మన దగ్గరికి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తూ వస్తారో సో వాళ్ళకు ఒక బేసిక్ ఎవాల్యుయేషన్ చేశాక అండ్ మనకి ఏజ్ కన్సిడరేషన్ని బట్టి వాళ్ళలో ఐడెంటిఫై అయిన ఫ్యాక్టర్స్ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఉదాహరణకు ఒక యంగ్ కపులే వచ్చారు అండ్ టెస్ట్లు అన్నీ కూడా నార్మలే ఉన్నాయి అండ్ మ్యారేజ్ అయ్యి హార్డ్లీ 1 or 2 years ఇలాంటి కపుల్స్కి సింపుల్ మెథడ్స్ లైక్ ఓవులేషన్ ఇండక్షన్ ఇలాంటివి సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో వీళ్ళలో మనకి PCOS ఉన్న వాళ్ళలో ఎస్పెషలీ ఇది యూస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో సింపుల్ మెడిసిన్స్ టాబ్లెట్స్ ద్వారా కావచ్చు, కొంతమందిలో టాబ్లెట్స్ ద్వారా రెస్పాన్స్ రాకపోతే ఇంజెక్షన్స్ మనం పెట్టి ఫాలిక్యులర్ మానిటరింగ్ అంటే స్కాన్ చేసుకుంటూ మనకు దాని ద్వారా రెస్పాన్స్ ఉందా లేదా అండ్ ఏ టైంలో మనకు బెటర్ ఛాన్సెస్ ఉంటాయి అనేది చూసుకోవడం జరుగుతుంది అనమాట. మనకి కొంతమంది కపుల్స్ అలా కాకుండా విత్ ఎండోమెట్రియోసిస్ ఆర్ న్యాచురల్గా చాలా ట్రై చేసాము బట్ ఇన్స్పైట్ ఆఫ్ దట్ అన్ని నార్మల్ ఉన్నా ప్రెగ్నెన్సీ అందట్లేదు అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఇలాంటి కండిషన్స్లో కానీ ఆల్ మైల్డ్గా సెమెన్ అనాలిసిస్లో అబ్నార్మాలిటీ ఉంది ఇలాంటి కేసెస్లో మనకు నెక్స్ట్ స్టెప్ అంటే IUI ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అనే పద్ధతి సజెస్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్లో సేమ్ లైక్ ఓవులేషన్ ఇండక్షన్ మనం మెడిసిన్స్ అనేది పెట్టి స్కాన్స్ చూసుకుంటూ మనము IUI అనే ప్రొసీజర్కి ఒక డేట్ ప్లాన్ చేసి ఆ ప్రొసీజర్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా కాకుండా కొంతమంది కపుల్స్ వస్తారు మ్యారేజ్ అయ్యి 7-8 years అవుతుంది అంత నార్మలే ఉంది ఆల్రెడీ న్యాచురల్గా ట్రై చేసాము IUI సైకిల్స్ కూడా అయ్యాయి బట్ ఇన్స్పైట్ ఆఫ్ దట్ మనకు ప్రెగ్నెన్సీ అందట్లేదు అన్నప్పుడు అలాంటి కపుల్స్కి అండ్ మనకు సెమెన్ అనాలిసిస్లో సివియర్ అబ్నార్మాలిటీ ఉన్నా లేదు కొన్ని కండిషన్స్లో అజోస్పర్మియా ఉంది బట్ హార్మోన్స్ అన్నీ ఫేవరబుల్ ఉన్నాయి ఇలాంటి కండిషన్స్లో ఆర్ ఆల్రెడీ కపుల్కి ఏదన్నా జెనెటిక్ ప్రాబ్లం ఐడెంటిఫై అయింది ఇలాంటి కపుల్కి అండ్ సివియర్ ఎండోమెట్రియోసిస్ కేసెస్కి ఇలాంటి వాళ్ళకి మనము IVF అనేది ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. మ్యామ్, IVF గురించి చెప్పారు కదా, ఇదే లాస్ట్ ఛాన్సా ప్రెగ్నెన్సీ అవ్వడానికి లేదంటే ఇంకా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? సో ఎప్పుడైతే మనం కపుల్కి IVF సజెస్ట్ చేస్తామో వాళ్ళ హిస్టరీని బట్టి వాళ్ళ ఇన్వెస్టిగేషన్స్ వాళ్ళ రిపోర్ట్స్ని బట్టి IVFలో కూడా మనకు ICSI అనే అడ్వాన్స్ టెక్నాలజీ ఉందన్నమాట. సో IVF అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, ICSI అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. సో రెండిటికి మనకు ఎగ్ పికప్ వరకు అంతా సేమ్ ఉంటుంది బట్ ఎగ్ పికప్ తర్వాత స్టెప్స్ ఏవైతే ఉంటాయో అవి ల్యాబ్లో మనకి డిఫరెంట్గా ఉండడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ ICSI అనే పద్ధతి IVF పద్ధతి కంటే ఇంకా అడ్వాన్స్డ్ పద్ధతి అనమాట. దీంతోపాటు కొంతమంది కపుల్స్కి ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు వైఫ్ ఆర్ హస్బెండ్లో ఆర్ రిపీటెడ్గా IVFs ఫెయిల్యూర్ అవుతున్నాయి ఆర్ రిపీటెడ్గా అబార్షన్స్ అవుతున్నాయి ప్రెగ్నెన్సీ అందుతుంది అన్నప్పుడు మనము IVFతో పాటు PGT అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనమాట. సో ఇది సజెస్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో దీని ద్వారా ఆ ఎంబ్రియోకి మనకు జెనెటికల్గా ఏమైనా అబ్నార్మాలిటీ ఉందా అని తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మనకి గతంలో ఇన్ని ట్రీట్మెంట్స్ అయితే ఎక్కడా లేవు, ఇప్పుడు ఇన్ని ట్రీట్మెంట్స్ అయితే తీసుకొచ్చారు కాబట్టి ఫ్యూచర్లో ఇంకా డెవలప్ చేసే అవకాశం ఏమన్నా ఉందా? సో ఇవాళ రేపు మీరు అందరూ వింటూనే ఉంటున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. Yes. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలాగైతే అన్ని బ్రాంచెస్లోకి పాకుతుందో అలాగే ఫర్టిలిటీలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడానికి అది అడ్వాన్స్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. మ్యామ్, ఇప్పుడు మనం సమ్మర్లో ఉన్నాం, బాగా హీట్గా ఉంది. అసలు ఈ టైంలో ట్రీట్మెంట్ తీసుకోవడానికి చాలామంది వెనక్కి వెళ్తూ ఉంటారు. ఇంత హీట్లో ట్రీట్మెంట్ తీసుకొని డైట్ చేయడం ఇవన్నీ కష్టమని వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. బట్ మీరు ఎలా సజెస్ట్ చేస్తారు? సమ్మర్లో బెస్ట్ అంటారా లేకపోతే లేదు వింటర్లో తీసుకోండి అంటారా? సో IVF పద్ధతి ప్రొసీజర్ రిలేటెడ్
చూసుకున్నా, మనకు ల్యాబ్ రిలేటెడ్ చూసుకున్నా, ఇట్ డజంట్ వేరీ విత్ ఎనీ మంత్. సో, అన్ని మంత్స్‌లో మనకు సిమిలర్‌గా క్లినికల్ రెస్పాన్స్ ఉండడం అనేది జరుగుతుంది. దీంతో పాటు ప్రెగ్నెన్సీ రేట్స్ కూడా మనకు వేరే మంత్స్‌లో ఎలాగైతే ఉన్నాయో, అలాగే ఏప్రిల్, మేలో కూడా ఉండడం జరుగుతుందనమాట. సో, దెర్ ఈస్ స్టడీస్ ప్రకారంగా మనం గమనించినట్టయితే సక్సెస్ రేట్ అనేది అది మంత్ మీద డిపెండ్ అయ్యేమి ఉండదు. సో, మనకి ల్యాబ్ పరంగా స్ట్రాంగ్‌గా ఉన్నట్టయితే ఏ మంత్ అయినా ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌కి ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. అండ్ ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌కి పర్టిక్యులర్‌గా డైట్ ఏమన్నా ఉంటుందా మేడం? లేదు నార్మల్ ప్రెగ్నెన్సీలో మనం ఎలా అయితే తీసుకుంటామో ఫుడ్ అన్నీని అలానే తీసేసుకోవచ్చా? లేదు ఐవీఎఫ్ చేయించుకున్న వాళ్ళకి పర్టిక్యులర్‌గా మీరంటూ ఏమన్నా డైట్‌ని సజెస్ట్ చేస్తూ ఉంటారా? సో, ఎనీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఒక హెల్తీ బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో, ఆ హెల్తీ బ్యాలెన్స్ డైట్‌లో భాగంగా మనకు కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్. ఫ్యాట్స్‌లో మనము హెల్తీ ఫ్యాట్స్‌ని చేసుకోవడం ఇంపార్టెంట్. ప్రోటీన్ డైట్ మీద ఫోకస్ చేయడం ఇంపార్టెంట్. అండ్ కార్బోహైడ్రేట్స్ విషయానికి వచ్చినట్టయితే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న కార్బోహైడ్రేట్‌ని మన డైట్‌లో ఇంక్లూడ్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. దీంతో పాటు నట్స్ కానీ అండ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అనేటివి కూడా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇవన్నీ మనము డైట్లో ఇంక్లూడ్ చేయడం ద్వారా ఒక హెల్తీ బ్యాలెన్స్ డైట్ ప్లాన్ చేసుకొని ముందుకెళ్లాల్సి ఉంటుంది. దెర్ ఇస్ నో సూపర్ ఫుడ్ ఫర్ ఫర్టిలిటీ అంటే ఇదే ఫుడ్ తింటే ప్రెగ్నెన్సీ వస్తుంది అన్నట్టు దెర్ ఇస్ నో సచ్ కాన్సెప్ట్. నార్మల్ ఫుడ్. నార్మల్ హెల్తీ డైట్ ప్లాన్ చేసుకొని వీ కెన్ గో హెడ్. అండ్ అలాగే మేము లేడీస్ వచ్చేసి టీ, కాఫీ ఎక్కువ తాగుతూ ఉంటారు. వాళ్ళు కానీ లేదు ఈ జెంట్స్ వచ్చేసి స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఎక్కువ తాగుతూ ఉంటారు కొంచెంమంది. నార్మల్గా స్మోకింగ్ కూడా కొంచెంమంది ఎక్కువ చేస్తూ ఉంటారు. అయితే ప్రెగ్నెన్సీ టైంలో వీళ్ళిద్దరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మేడం? సో, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న కపుల్స్‌లో స్మోకింగ్ అయితే డెఫినెట్లీ దే హ్యావ్ టు క్విట్. ఆల్కహాల్ అనేది దెర్ ఇస్ సర్టెన్ లిమిట్ బియాండ్ విచ్ మనకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి ఇట్స్ నాట్ సేఫ్ అండ్ ఇట్స్ నాట్ హెల్దీ. అండ్ మన కాఫీ విషయానికి వచ్చినట్టయితే హై ఇంటేక్ ఆఫ్ కాఫీ ఇస్ నాట్ గుడ్ ఫర్ ఫర్టిలిటీ. సో, డైలీ 1 కప్ ఆర్ 2 కప్స్ ఇస్ ఫైన్. బట్ బియాండ్ దట్ రోజుకు 5-6 కప్పులు కాఫీ తాగడము ఇదంతా కూడా ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ఫర్టిలిటీ. సో మేడం మనం ఇప్పుడు దాకా చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అయితే ఈ 49 ప్రాముఖ్యత ఏంటి మేడం? సో, మనకు 49 విషయానికి వచ్చినట్టయితే వీ హ్యావ్ వరల్డ్ క్లాస్ టెక్నాలజీ ఇన్ అవర్ ల్యాబ్స్. సో, మా ల్యాబ్స్‌లో ఎంత మేము స్ట్రింజెంట్ ప్రికాషన్స్ తీసుకొని అండ్ టెక్నాలజీ విషయంలో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకొని ల్యాబ్స్‌ని మెయింటైన్ చేయడం జరుగుతుందో మా సక్సెస్ రేట్ కూడా దానిలో రిఫ్లెక్ట్ అవ్వడం అనేది జరుగుతుందనమాట. సో, ఎక్కడా కూడా మనం కాంప్రమైజ్ లేకుండా క్లినికల్ టీమ్ కావచ్చు, ఎంబ్రియాలజీ టీమ్ కావచ్చు, ల్యాబ్‌లో ఎక్విప్‌మెంట్ కావచ్చు, అదర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా మనము ఎంతో కేర్ తీసుకొని కోఆర్డినేట్ చేసుకుంటాం కాబట్టి మా పేషెంట్స్ కూడా అదే సిమిలర్ సక్సెస్ రేట్స్ తోటి ప్రెగ్నెన్సీతో బయటికెళ్ళడం అనేది జరుగుతుంది. సో మేడం మీరు చాలామంది కపుల్స్ని చూసుంటారు, చాలామంది కపుల్స్కి ట్రీట్మెంట్ చేశారు. అయితే మీకు కాంప్లికేటెడ్గా ఏ కేసు అనిపించింది? సో, ఒకరోజు ఓపీలో ఉన్నప్పుడు ఒక కపుల్ వాకిన్ అయ్యారనమాట. సో, వైఫ్ ఏజ్ ఏమో ఒక 35 ఇయర్స్ అలా ఉండొచ్చు అండ్ హస్బెండ్ ఏజ్ 40 ఇయర్స్. సో, వాళ్ళు మెయిన్‌గా తన కంప్లెయింట్ ఏంటి అంటే పీరియడ్స్ ముందు బాగానే వచ్చేవి. తర్వాత నెమ్మదిగా తగ్గడం స్టార్ట్ అయింది. ఇప్పుడు కంప్లీట్‌గా ఆల్మోస్ట్ ఆగిపోతున్న స్టేజ్ లాగా ఉంది. ఒకసారి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాము. మాకు మ్యారేజ్ అయ్యి ఆల్రెడీ 8 ఇయర్స్ అవుతుంది అన్నట్టు వచ్చారనమాట. సో, సరే ఒకసారి వాళ్ళని ఎవాల్యుయేట్ చేద్దామని స్కానింగ్ చేసి చూస్తే గర్భసంచి పొర అనేది తనకు చాలా పల్చగా ఉందన్నమాట. సో, ఏంటమ్మా ఎప్పుడన్నా ఇట్లా ట్యూబర్క్యులోసిస్ ఏమన్నా వచ్చిందా మీకు అన్నట్టంటే, అవును ఆల్రెడీ నేను స్కూల్లో ఉన్నప్పుడు అలాగా ఒకసారి వచ్చింది. ఒక 6 మంత్స్ ట్రీట్మెంట్ అలా వాడాము. అది అలా అయిపోయింది. నార్మల్ క్లియర్ అయిపోయింది అన్నట్టు. సో, మెల్లగా మనము తన్ని ఎవాల్యుయేట్ చేసే ప్రాసెస్‌లో తెలుసుకుంది ఏంటంటే గర్భసంచి పొర అనేది ట్యూబర్క్యులోసిస్ అఫెక్ట్ అవ్వడం వల్ల పలచబడడం అనేది జరిగిందనమాట. సో, కరెక్ట్ టైంలో తనకి యాంటీ ట్యూబర్క్యులోసిస్ ట్రీట్మెంట్ మెడికేషన్ అనేది స్టార్ట్ చేసి మనము ఐవీఎఫ్ పద్ధతి ద్వారా మనము ప్లాన్ చేసి ప్రెగ్నెన్సీ ఆ ఎండోమెట్రియం పొర కొంచెం బార్డర్ లైన్ వరకు వచ్చింది. ఇంకా తనకి కొంచెం ఇంప్రూవ్మెంట్ కోసం హిస్ట్రోస్కోపీ పద్ధతి ద్వారా పిఆర్పి అనేది మనం ప్లాన్ చేసి ఎండోమెట్రియం పొర బాగున్నప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేసామన్నమాట. సో, తను షీ వెంట్ బ్యాక్ విత్ అ ప్రెగ్నెన్సీ అండ్ షీ డెలివర్డ్ ట్విన్స్. సో, కొన్ని కేసెస్లో మనము రీజన్ ఐడెంటిఫై చేసి కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా ప్రెగ్నెన్సీ అనేది బెటర్గా ప్లాన్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. వన్ లాస్ట్ క్వశ్చన్ మేడం.
ఈ జనరేషన్లో ఇప్పుడు ప్రెసెంట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళకి న్యూ కపుల్స్ మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి మేడం? సో వెన్ ఎవర్ యూఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ, మీకు న్యాచురల్గా ట్రై చేశారు 1 year తర్వాత అంటే డోంట్ డిలే అండ్ వాక్ ఇన్ టు గైనకాలజిస్ట్ క్లినిక్, వాక్ ఇన్ టు అ ఫర్టిలిటీ క్లినిక్ అండ్ యాజ్ అ కపుల్ ఎవాల్యుయేట్ చేసుకోండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీ అమూల్యమైన టైంని ఇచ్చి చాలా యూజ్ అయ్యే విషయాలను అయితే మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.